బత్తలపల్లిలో నియోజకవర్గంలో ఉన్న ఒక వ్యక్తి పిల్లోడు మన నారాయణ కాలేజీలో సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది. ఒక రైతు కుటుంబం సంబంధించి 3,40,000 ఫీజు ఆ పిల్లోడు 1,50,000 దాకా కట్టడం జరిగింది. ఇంకా కొద్దిగా కట్టవలసిన ఉన్న పరిస్థితి. కానీ కట్టలేని పరిస్థితులలో ఆయన మీద బలవంతమని. సో ఈ కార్పొరేట్ స్కూల్స్ మీద నేను మొదటి నుంచి వ్యతిరేకమే. ఈ కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్న పద్ధతి కానీ అది ఏ విధంగా టార్చర్ పెడుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ చైనా కాలేజీలు అంటే చైతన్య నారాయణ, భాష్యం, రవీంద్ర భారతి, నేను ధర్మవరంలో అవి క్లోజ్ చేయించడం జరిగింది. సో దాని మీద కూడా నాకు నిష్ఠూరాలే. బికాస్ మంచి ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు ఆడుకోకుండా, ఇప్పుడు చదువుకోకుండా, ఫిజికల్ గా స్ట్రెంత్ కాకుండా ఇంకెప్పుడు చేస్తా అంటారు. ఈ ఫీజులు, ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే భయపడుతుంది. మేము ఇంజనీరింగ్ వరకు కాని ఫీజు ఇప్పుడు ఒక 1 year లో కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడున్న ఫీజ్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఎవరైనా కానీ బిల్ గేట్స్ దగ్గరికి పోతే నువ్వు ఇక్కడ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ డెవలప్ చేయాలి ఆంధ్రాలో అంటారు. అట్లాంటిది నారాయణ వాళ్ళ కాలేజీలో నెంబర్ 1, 2, 3, 4, 10 వరకు వాళ్ళకే ర్యాంకులు వస్తున్నప్పుడు ఆయన అతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పెట్టి ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ ను కూడా అదే విధంగా డెవలప్ చేయొచ్చు కదా. మామూలుగా హీజ్ ఎక్స్పర్ట్ కదా దాంట్లో, మంచి చదువులు చెప్పించడంలో, మంచి ర్యాంకులు తెప్పించడంలో నారాయణ ఎక్స్పర్ట్ అంటున్నారు. అలాంటప్పుడు అతనికి ఆంధ్రప్రదేశ్లోని విద్యా విధానంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకొని వచ్చి పిల్లలకు కూడా అకాడమిక్ గా ఆ విధంగా ఇంప్రూవ్ కావాలని చెప్పేసి చేయొచ్చు కదా. ఎందుకంటే చేస్తే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు బాగుపడితే ప్రైవేట్ స్కూల్లోకి ఎవడిపోతాడు, పోడు కదా. మా జగన్ రెడ్డికి అప్పుడు తిక్కబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ అన్ని ప్రైవేట్ దాంట్లో కాంపిటీషన్ అన్ని పెట్టి చేసి ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళందరూ మాకు నష్టం వచ్చిందని వాళ్ళు ఏడ్చి మా మీద ఇన్ని తెచ్చుకొని రావడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news